ఇప్పుడు మీరు వింటున్న ఈ కార్యక్రమం నేను నా రమజాన్. ప్రసంగించువారు మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ. ప్రసారం చేయువారు శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాస సోదరులారా, రమజాను మాసం తౌబా ఇస్తిగ్ఫార్ల మాసం. క్షమాపణలు వేడుకునేందుకు ఓ చక్కటి అవకాశం. ఎవరి అంతిమ శ్వాస ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో ఎవ్వరికీ తెలీదు, ఒక్క అల్లాహ్కు తప్ప. చిన్న పాపాలని తేలిగ్గా తీసుకుంటే కడవే కడలవుతుంది, చినుకు చినుకే వరదవుతుంది అన్నట్టు మనం మైనర్గా భావించే ఈ పాపాలే ఉద్ధృత రూపం దాల్చి మనల్ని నట్టేట ముంచే ప్రమాదముంది. అల్లాహ్ క్షమాభిక్ష తలుపులు ఎల్లప్పుడూ తెరవబడే ఉంటాయి. ఆయన అనుగ్రహం ప్రజలందరిపై ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంటుంది. ప్రళయం సమీపించి సూర్యుడు పడమర నుండి ఉదయించేంత వరకు అల్లాహ్ కారుణ్య కడలి కనువిప్పు కలిగిన వారందరినీ తన ప్రత్యేక కరుణతో సన్మానిస్తూనే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హదీస్ కుద్సీలో ఇలా అంటున్నాడు: ఓ మానవుడా, నువ్వు నన్ను మొరపెట్టుకున్నావు, నన్ను పిలిచావు, కనుక నేను నిన్ను క్షమిస్తున్నాను. నీ ప్రార్థన పశ్చాత్తాపం తౌబా వల్ల నాకు అసౌకర్యం ఏమీ లేదు సుమా అని. నిజంగా అల్లాహ్ దాసుల లక్షణం కూడా ఇది. ఖురాన్ ఇలా అంటుంది: అల్లాహ్ దాసులు వారి ద్వారా ఏదైనా నీతి బాహ్యమైన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలపై వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే వారు అల్లాహ్ను తలుచుకొని తమ పాపాలపై క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హఠం చెయ్యరు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హాఫిజ్.